హలో కుషిక్ అండ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ క్వశ్చన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే లెసన్కి సంబంధించి 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 5th గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది స్టేట్మెంట్ 1 and 2 టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ముందు క్వశ్చన్ చూద్దాం, దాని తర్వాత దీన్ని ఎలా ఆన్సర్ చేద్దాం అనేది అయితే చూద్దాము. క్వశ్చన్ అయితే ఇదనమాట. గివెన్ బిలో ఆర్ ద 2 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 వచ్చేసి లైక్ నైట్రోజన్ that arsenic can form ammonia. Okay, like nitrogen that can form ammonia, arsenic can also form arsine. నైట్రోజన్ అమోనియా ఫామ్ చేసినట్టు ఆర్సెనిక్ కూడా ఆర్సైన్ ఫామ్ చేస్తుంది అనేది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 వచ్చేసి యాంటిమనీ కెనాట్ ఫామ్ యాంటిమనీ పెంటాక్సైడ్. ఇది ఒక స్టేట్మెంట్ అనమాట. సో ఇన్ ద లైట్ ఆఫ్ దీస్ అబౌట్ 2 స్టేట్మెంట్స్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇది ఎలా ఆన్సర్ చేద్దాము అంటే ముందు స్టేట్మెంట్స్ని అర్థం చేసుకుందాం, అది కరెక్టా కాదా అనేది అయితే చూద్దాము. ఫస్ట్ నేను డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ నైట్రోజన్ ఫార్మ్స్ అమోనియా. అమోనియా అంటే మనకి ఫార్ములా తెలుసు. ఏం తెలుసు మనకి ఫార్ములా? అమోనియా అంటే నైట్రోజన్ అండ్ NH3. నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్లో బాండ్ ఫామ్ చేసినప్పుడు దాన్ని మనం అమోనియా అంటాం కదా. సో అలా అమోనియా ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. నైట్రోజన్ ఈజ్ ఫార్మింగ్ NH3. అలాగే ఆర్సెనిక్ అనేది కూడా ఆర్సిన్ ఫామ్ చేస్తుంది అంటున్నాడు. ఆర్సెనిక్ ఫామ్లో ఏంటి మనకి తెలుసు, మనం నేర్చుకున్నాము AS అనమాట ఆర్సెనిక్ అంటే. సో ఆర్సెనిక్ కూడా ASH3 అనే మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది లైక్ నైట్రోజన్ లానే అంటున్నాడు. యాక్చువల్గా ఇది రైట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? సో ఎలా అయితే నైట్రోజన్ దాని వ్యాలెన్సీలో ఉన్న 3 ఎలక్ట్రాన్స్లో p ఆర్బిటాల్లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్లో బాండ్ ఫామ్ చేస్తుందో అలాగే ఆర్సెనిక్ కూడా ఫామ్ చేస్తుంది. స్టేట్మెంట్ 2 చూడండి. యాంటిమోనీ కెన్ నాట్ ఫామ్ యాంటిమోనీ పెంటాక్సైడ్. యాంటిమోనీ సింబల్ వచ్చేసి మనకి SB. ఈ SB అనేది కెన్ నాట్ ఫామ్ అంటున్నాడు. అంటే పెంటాక్సైడ్ అంటే ఏంటి? దీని వ్యాలెన్సీ వచ్చేసి మనకి 3. SB కెన్ ఫామ్ లైక్ దీని వ్యాలెన్సీ వచ్చేసి 5, ఎందుకంటే S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి. అలాగే ఆక్సైడ్ అన్నాడు కాబట్టి ఆక్సిజన్, సో ఆక్సిజన్ వ్యాలెన్సీ వచ్చేసి 2. సో దీని మాలిక్యులర్ ఫార్ములా పెంటాక్సైడ్ కనుక ఫామ్ చేస్తే Sb2O5 అయి ఉండాలి. అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ కెన్ నాట్ ఫామ్ అంటే ఇది ఫామ్ అవ్వటం లేదు అని చెప్తున్నాడు అనమాట. కానీ ఇన్ రియాలిటీ యాంటిమోనీ పెంటాక్సైడ్ ఈజ్ స్టేబుల్. అది నేచర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. Sp2O5 యాంటిమోనీ పెంటాక్సైడ్ అనేది మనకి నేచర్లో స్టేబుల్ ఉంటుంది. ఏ ఫామ్లో ఉంటుంది అంటే Sp2O5 NH2O దాని హైడ్రాక్సైడ్, దాని వాటర్ కంటెంట్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంటూ ఇది మనకి నేచర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ 1 అనేది మనకి రైట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ 2 అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో దీనికి సంబంధించిన రైట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట.